హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు కొన్ని ప్లాంట్స్ కావాలని నర్సరీకి వెళ్ళానండి. అక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను, అలాగే కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను. నేను ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పానండి. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇక్కడ మీకు నర్సరీకి వచ్చి అన్ని ప్లాంట్స్ చూపిస్తాను. కొన్ని ప్లాంట్స్ కూడా ఎలా ఉన్నాయో గ్రీనరీ కూడా మీకు చూపిస్తానండి. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నర్సరీకి వెళ్ళి 2 ప్లాంట్స్ తీసుకొని వచ్చానండి. నాకు అప్పటికే లేట్ అయిపోయింది. అందుకే నేను వెళ్ళేటప్పుడు రైస్ చేశాను, కానీ కర్రీ ఏం చేయలేదండి. అందుకే ఇక్కడ ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ ప్రోప్ రైస్. చూడండి, ఇక్కడ నేను మనీ ప్లాంట్ తెచ్చుకున్నాను కదా, అది కిచెన్లో పెట్టుకున్నానండి. గ్యాస్ పక్కకి ఇటు కార్నర్కి పెట్టుకున్నాను. విండోకి అంత పారుతుందని దీంట్లో ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నానండి. అన్నంలో కారానికి తగ్గట్టు కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను. అలాగే ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత అవి ఒక సైడ్ కానీ 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి. ఈజీగా సింపుల్గా మనం ఎటన్నా వెళ్ళినప్పుడు త్వరగా కావాలంటే ఇలా చేసుకోవాలండి. మాకు అప్పటికే లేట్ అయిపోయింది, అక్కడే 2 అయిపోయిందండి. అందుకే నేను త్వరగా అవ్వాలని ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చూడండి, మనీ ప్లాంట్ పెట్టగానే కిచెన్కి మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి. మనం ఇంట్లో గ్రీనరీ ఉంటే అది వేరే పాజిటివ్ ఫీలింగ్ కదా. ఇక్కడ ఇంకో ప్లాంట్ తెచ్చుకున్నానండి. చూడండి, ఇండోర్ ప్లాంట్. ఒక పాట్ చేంజ్ చేయాలండి, వైట్ పాట్లోకి చేంజ్ చేయాలి. ప్రస్తుతం అయితే ఇలా పెట్టాను. చూడండి, ఇలా ఎగ్స్ అన్నీ కుక్ అయిపోయింది. ఇలా ఎగ్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఇలా స్మాష్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం దీంట్లోకి కొంచెం పసుపునే యాడ్ చేద్దాం. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం స్మాష్ చేసేయాలి. తర్వాత కొంచెం పసుపు వేసేసి రైస్ వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం రైస్లోనే. చూడండి, మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకొని రైస్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రైస్ రెడీ అండి. ఈజీగా చేసుకోవచ్చు. నేను ఏం సాసెస్ లేకుండా బయట స్టైల్ కాక ఇంట్లో ఇలా చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను దీంట్లోకి రైస్ కూడా యాడ్ చేసి రైస్లో కొంచెం ధనియా పిండి కూడా యాడ్ చేసుకున్నానండి. ఉప్పు, కారం యాడ్ చేసినప్పుడే. ఇప్పుడు రైస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మేము తినేస్తామండి. మేము తినేసరికి 3 అయిపోయిందండి. చేసేసరికి లేట్ అయిపోయింది. అందుకే ఫాస్ట్గా చేసేసాను. మరి అంత డీటెయిల్గా చెప్పలేదు. నా ముందు వీడియోస్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ డీటెయిల్గా ఎలా చేయాలో కూడా ఉంటుందండి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి.
నేను ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇక మేము లంచ్ చేసేస్తాం. ఇక్కడ లంచ్ చేసిన తర్వాత మేము ఇప్పుడు మధ్యాహ్నం 3 o'clock తిన్నాం కదండి. ఈవినింగ్ అంతా రైస్ తినాలనిపించలేదు, అంత ఫీలింగ్గానే ఉండిపోయింది. అందుకే కొన్ని నూడిల్స్ చేస్తున్నాను. మా బాబు కూడా నూడిల్స్ కావాలని అడిగాడు. సింపుల్గా సాసెస్ ఏం లేకుండా ఈజీగా ఇలా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసిన తర్వాత 2 eggs కొట్టి వేసుకున్నాను సైడ్కి అనేసి. ఆ ఎగ్స్ కొంచెం ఇలా స్మాష్ చేసేసుకొని మన ఇందాక చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుంటే నూడిల్స్లో తిన్నప్పుడు అక్కడక్కడ పీసెస్ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేస్తాను. మీ దగ్గర క్యాబేజీ ఉంటే క్యాబేజీని కూడా యాడ్ చేసుకోండి. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. నేను క్యారెట్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బయట స్టైల్లో రావాలంటే ఇక్కడ కొంచెం సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి. నేను సాసెస్ లేకుండా హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. నేను ముందుగానే నూడిల్స్ ఇలా కుక్ చేసుకున్నానండి. కొంచెం మరీ మెత్తగా కుక్ చేసుకోకూడదు, ఎందుకంటే అతుక్కపోతే ఇలా పొడి పొడిగా కుక్ చేసుకొని పైన వెంటనే కూల్ వాటర్ చల్లేయాలండి. అలా చల్లేస్తే పొడి పొల్లాడుతూ ఉంటాయి. ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు దీనిలోకి నూడిల్స్ని యాడ్ చేస్తున్నాను. నూడిల్స్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ. మీకు కావాలంటే బయట స్టైల్లో కావాలంటే సాసెస్ ఎక్కువ యాడ్ చేసుకొని, సాసెస్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు బయట స్టైల్లోనే కావాలంటే సాసెస్ యాడ్ చేసుకోండి, అంతే డిఫరెంట్. సాసెస్ ఒకటే, మనం సాసెస్ బదులు ఇక్కడ చిల్లీ పౌడర్ని యాడ్ చేసాం. చూడండి ఎంత బాగా వచ్చాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.